ఓకే, డూడ్ మూవీ రివ్యూ. డూడ్ అనాలా ఆర్యా 3 అనాలా? ఆ తమిళ చూస్తుంటారు కదా మీరు ఆల్రెడీ. సో బేసిక్గా డూడ్ అనేది ఆర్యా 2కి చాలా సిమిలర్, కానీ సిమిలర్ కాదు. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. నీకు ఎలా అనిపించిందిరా అంటే కొత్తగా ఉంది, చెత్తగా అయితే లేదు. ఇంకా నచ్చింది చంపేసింది అంటే ఏమో నాకు ఆ క్లోజర్ రాలేదు. ఈ నిజం నీకు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నచ్చకపోతే అందరూ వచ్చి ఒక దాని ఏమంటారు డ్రాగన్ సినిమా చూస్తే వచ్చే ఫీల్ దీంట్లో అది మిస్సింగ్ అనమాట. సో ఐ వుడ్ సే ఇట్స్ ఓకే ఓకే అనొచ్చు. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీరు చేయాలి. 295 దగ్గరే ఉన్నావు, 300 అవ్వాలి. 300 అయితే 300 అయినా అవ్వకపోయినా మీరు చేయండి. మీరు చేస్తే మీరు చేయండి, నేను కూడా చేస్తాను. ఓజీ మీద సెకండ్ వీడియో కోసం స్క్రిప్ట్ రాస్తా అది అటకెక్కేలా ఉంది దుమ్ము పట్టి. కొంచెం రాస్తున్నా, లాజిక్లన్నీ పిండేద్దాం. సో ఆ సినిమాలో ఏమేమి ఉన్నాయి ఏంటి, ఆ జాపనీస్ ట్రోప్ని కమర్షియలైజ్ ఎందుకు చేశారు, ఎందుకే మనకు తెలియదు ఎందుకు చేశారు అని, కానీ నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాపనీస్ కల్చర్ ఎలా ఉంది, మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ఎలా చూపిస్తున్నారు, మనోళ్ళు దాన్ని హైప్ కోసం ఎలా వాడుతున్నారు, మీకు చూడాలని ఉందా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఆ వీడియో వస్తుంది. అలానే ఇంకా 2-3 సినిమాలు వస్తున్నాయి, డైలీ ఒకటి చూద్దామని ఫిక్స్ అయ్యాను. కుదిరితే ఫ్రైడే వస్తుంది కదా, 2 చూడడానికి ట్రై చేస్తాను. ఏంటంటే బేసిక్లీ నిద్ర సరిపోవట్లా. 2 సినిమాలు చూస్తే ఇంకా కష్టం. ప్లస్ తెలుసు కదా మీద నాకు అంత నమ్మకం లేదు. సో 12 దాకా దొబ్బించుకొని ఆ సినిమా చూడడం నాకు తెలియదు ఎలా ఉందో, అందుకే చెప్తున్నా. సో నచ్చింది అంటే వెళ్తాం అప్పుడప్పుడు, బట్ ఓకే. ఓకే, డూడ్ అంటావు, ఆర్యా 2 అంటావు, ఎలా చెప్పు కామన్ అంటారా? సో మీరు ఆర్యా 2 చూస్తుంటే నాకైతే పర్లేదు అనిపించిందండి. ఇప్పుడు చూస్తే మేబీ నచ్చకపోవచ్చేమో, కొంచెం మారుతూ ఉంటాయి కదా టేస్ట్. చిన్నప్పుడైతే పర్లేదు, బాగానే అనిపించింది. అండ్ ఆర్యా 2కి దీనికి సిమిలారిటీస్ ఏంటో డిఫరెన్సెస్ ఏంటో అని చెప్పా కదా. ఆర్యా 2 చూస్తుంటే మీరు ఆర్ ఎనీ ఇలాంటి మీకు ట్రోప్ చెప్తాను, ఏమేమి సినిమాలో మీరు నాకు తెలిసి నేను చెప్తా, మీకు నాకు తెలియని కన్నా ఎక్కువ తెలుసుంటే అవి కింద రాయండి. బేసిక్గా సోగ్గడన సినిమా ఉంటుంది, సోగ్గడన తరుణ్ గారిది. సైనికుడిలో కూడా చిన్న పార్ట్ ఉంటుంది, ఆర్యా 2లో కూడా ఉంటుంది. ఏంటంటే ఇద్దరు కాదు కానీ హీరో విల్ లవ్ ద గర్ల్, అమ్మాయి ఇంకొకటి లవ్ చేస్తుంది. సో హీరో గాడు అమ్మాయికి హెల్ప్ చేస్తాడో లేకపోతే ఏమైంది స్టోరీ అనేది. సో ఇప్పుడు ఆర్యా 2లో చూసారనుకోండి, అజయ్ ఆర్య ఉంటారు, గీత ఉంటుంది. సో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి లవ్ చేస్తారు, ఏవైతే మీరు అందరూ చూసే ఉంటారు సినిమాలో. సో ఇలాంటి సినిమాల్లో కానీ వేరే సినిమాల్లో కానీ ఒకసారి తాళి కడితే ఇట్స్ డన్, తాళి కట్టారా ఇట్స్ డన్, అంతే. ఇంకా పిల్లమ్మ కూడా వాళ్ళే ఫిక్స్ ఉంటారు. మేబీ వెరీ ఫ్యూ ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, నాకు గుర్తు రావట్లేదు. బట్ ఓ క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్కి తాళి కడితే దట్స్ ఇట్. వాళ్ళిద్దరికి ఏ డిఫరెన్సెస్ ఉన్నా ఏదేమైనా పవిత్ర బంధం లాస్ట్లో మాత్రం ఆ బంధం నిలబడుతుంది, వాళ్ళిద్దరే కలిసి ఉంటారు. ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాళ్ళు ఇంకా ఎలిమినేట్ అయిపోతారు ఆటోమేటిక్గా, ఎందుకంటే ద పవర్ ఆఫ్ తాళి. సో దీనేం కించపరచట్లేదు, యూజువల్లీ అదొక ట్రోప్ ఉంటుంది. దాంతో ప్రాబ్లం ఏంటంటే తెలిసిపోద్ది మనకి ఏంటి ఇదే జరుగుద్ది, అరే తాళి కట్టాడు ఆర్యా 2లో ఓవర్, గీత ఇంకా హీరోదే. కానీ ఎలా అవుద్ది ఏంటి అనేది ఇంకా డిపెండింగ్ ఆన్ ద డైరెక్టర్, డిపెండింగ్ ఆన్ ద స్టోరీ బాగుంటుంది. కానీ మీకు ఎప్పుడైనా వాట్ ఇఫ్ ఒకవేళ అలా అవ్వకపోతే ఏంటి అనేది డూడ్. సో అది మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఎలా డీల్ చేశారు అనేది ఇంకా సబ్జెక్టివ్ అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఒకటి నాకు మళ్ళీ ఒక చిన్న ఇది ఉంటుంది పెట్టి, ఏంటంటే ఈ సినిమాలు అన్నింటిలో ఎవడైతే ఉంటాడో, ఇప్పుడు అజయ్ క్యారెక్టర్ తీసుకోండి ఆర్యా 2లో, లేదా వేరే సినిమాలో లవర్ తీసుకోండి, వాడు కమెడియన్ గడైనా ఉంటాడు, ఆడు సాడిస్ట్ గడైనా ఉంటాడు. అంటే ఆడు చెడ్డోడు హీరోయిన్ మంచోడు అనుకుంటుంది, లాస్ట్ ఆడు చెడ్డోడు అనేది తెలిసి హీరో దగ్గరికే వస్తుంది. లేదా వాడు సెల్ఫిష్ మన ఆర్యా 2 సినిమాలో లాగా. సో ఏదో ఒక రీజన్ వల్ల వెనక్కి వస్తుందే కానీ దాని ఏమంటారు ఆ లవ్ని సరిగ్గా ట్రీట్ చేయాలని అనిపిస్తారు. అంటే ఇప్పుడు హీరోయిన్ ఒకరిని లవ్ చేసింది, అది ట్రూ లవ్ అనుకుందాం, మరి ఆ వదిలేసి హీరో దగ్గరికి ఎందుకు వచ్చింది? వాడు సైకో, వాడు విలను, వాడు బ్యాడ్ ఫెలో, అలా కాకుండా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? అసలు రాకపోతే ఏమవుద్ది, రావాలా వద్దా అనే డెసిషన్లో ఉంటే ఏమవుద్ది అనే దానికోసం డూడ్ చూడండి. మీకు ఇప్పుడు అనిపించచ్చు, ఒరే నువ్వు సినిమా బాగాలేదని ఏం చెప్తున్నావు, ఆ సినిమాని ఎంత ప్రమోట్ చేస్తున్నావు, ఏదో దాని ఏమంటారు నేరాలు ఘోరాలు టీవీ సిరీస్లో తర్వాత ఏం జరుగుద్దో బ్రేక్ తర్వాత చూద్దాం, బ్రేక్ అలా చెప్తున్నట్టు అనిపిస్తుంది కదా. సో ఎస్, ఈ సినిమా కొన్ని విషయాల్లో నాకు నచ్చింది. ఏంటంటే ఒక ఎల్లని దారి ఉంటుంది ప్రతిసారి, మనం ఒకటే డెసిషన్ ట్రీ ఒకటే చూస్తాం. ఏంటంటే హీరో ఇలానే వెళ్తాడు, ఓకే ఇలానే అవుద్ది ఒక టెంప్లెట్ ఉంటుంది. ఎస్, రీచ్ అవడం కోసం కొంచెం కరువులు అటు ఇటు తిరగొచ్చు, కానీ డెస్టినేషన్ ఇది అంతా సెట్ అయిపోద్ది. ఇప్పుడు ఆర్యా 2లో డిడ్ యూ ఎక్స్పెక్ట్ దట్ హీరోని పెళ్లి చేసుకున్నాక విడాకులు తీసుకొని మళ్ళీ అజయ్తో వెళ్ళిపోద్ది అనుకున్నారా? అది వర్కౌట్ అయ్యేదా? అంత రిస్క్ చేసే ఇది ఉందా మనకు తెలియదు. మనకి ఇప్పుడు దాకా వచ్చిన టెంప్లెట్ సినిమాలు అలానే ఉంటాయి. కానీ ఈ సినిమా అదొక కొత్త ఏరియాని ఎక్స్ప్లోర్ చేసింది అనిపించింది. అట్ ద సేమ్ టైం సరే ఇంత చెప్తే నీకు అంత నచ్చిందా అంటే లేదు. ద ప్రాబ్లమ్ ఈజ్ ఎస్, కొన్ని డెసిషన్స్ కరెక్ట్గా తీసుకున్నారు, కానీ ఇక్కడ నాకు నచ్చని మెయిన్ పాయింట్ ఏంట్రా అంటే, ఇప్పుడు మీకు ఎవరైతే హీరో పక్కన ఫ్రెండ్ ఉంటాడో వాడిని ఎదవలా చూపించకుండా వాడిని ఒక నార్మల్ మనిషిలో చూపించారు.
కదా. ఇక్కడ పప్పులో కాలంటే హీరోయిన్ కథ ఇస్తారు. సో హీరోయిన్ విల్ టేక్ సమ్ డెసిషన్స్ ఇన్ ద సెకండ్ హాఫ్. అంటే ఇప్పుడు గీత పెళ్లి వరకే ఆగింది, ఈ గీత దాటేస్తుంది అనమాట. అది ప్రాస్ కోసం చెప్పా, గీత దాటాలంటే ఏం లేదు కానీ, బట్ ఓకే. ఆ డెసిషన్ కానీ నాకు అది ఎక్కలేదు ఇన్ ద సెన్స్ దట్ నువ్వు మరీ బయటికి రాలేనంత గొయ్యిలో దూకేసి తర్వాత బయటకు వద్దాము అని ట్రై చేస్తే కొంచెం కష్టం. స్టోరీ వైజ్ చెప్తున్నా. అలానే ఈ స్టోరీ వెళ్తుంది, కొత్త పాత్రలో వెళ్తుంది, కానీ ఆ గొయ్య తీయడం అవసరం అనే టైప్లో నాకు అనిపించింది. అట్ ద సేమ్ టైం హీరోయిన్ చెప్పాక కొన్ని డెసిషన్స్ తీసుకుంటుంది, అది తన క్యారెక్టర్కి అగేన్స్ట్. ఇక్కడ గీత ఇంకా ఆర్య ఫ్రెండ్స్, దానికి దీనికి తేడా చెప్తున్నా. ఇప్పుడు మన దాంట్లో ఏంటంటే అజయ్ ఇంకా ఆర్య ఫ్రెండ్స్ కదా, ఇక్కడ గీత ఇంకా ఆర్య ఫ్రెండ్స్. సో వీడు ఎంత లవ్ చేస్తాడో వాడు వీడిని అంతే లవ్ చేస్తాడని చూపిస్తారు. లవ్ ఇన్ ద సెన్స్ ఫ్రెండ్షిప్ కానీ వాట్ ఎవర్, దే కేర్ ఫర్ ఈచ్ అదర్. అలాంటప్పుడు తను కొన్ని డెసిషన్స్ చాలా సెల్ఫిష్గా తీసుకుంది అనిపిస్తుంది. అది నాకు అంత ఎక్కలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఓ గుడ్డు గుర్రానికి ఇలా కట్టేసినట్టు స్టోరీలో కొన్ని లాజిక్లు తీసుకొస్తారు. ఇప్పుడు ఇది జరగాలి అంటే హీరోయిన్కి ఏదో మెడికల్ కాంప్లికేషన్ ఉంది, సో ఇప్పుడు ఇది చేయలేము. సో ఏంటంటే స్టోరీ అలా వెళ్ళడం కోసం ఇలా గుడ్డు గుర్రానికి ఇలా పెట్టేసి తీసుకెళ్ళిపోయినట్టు అనిపించింది. ఆ డెసిషన్స్ నాకు ఎందుకో అంత దాని కన్విన్సింగ్ అనిపించలేదు. సో దట్ ఈస్ ద రీజన్ సెకండ్ హాఫ్లో కొంచెం పడిపోతున్నట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎలా ఉంటుందంటే, మీకు అనాలిసిస్తే చెప్తే అర్థం అవుద్ది. మెజిషియన్ ఉంటాడు, ఒక మెజిషియన్ గాడు మాయం చేస్తాడు. అరే మాయం చేసినప్పుడు మీరు ఒక దీంట్లో ఉంటారు, ఎట్లా మాయం చేశారా ఏంట్రా ఎక్సైట్ అయ్యి చూస్తూ ఉంటారు. ఐ వాంట్ టు నో ద మ్యాజిక్, ఏమవుతుంది, రివీల్ ఎలా వస్తుంది, అది మళ్ళీ తీసుకొచ్చి చూపిస్తాడా, ఇప్పుడు ఫోన్ మాయం చేశాడు తీసుకొచ్చి చూపిస్తాడా, ఏనుగు మాయం చేశాడు. ఆ టైప్లో ఈ సినిమా తీసుకునే డెసిషన్స్ కానీ తీసుకునే చాయిసెస్ కానీ, అరే ఎటు వెళ్తుందిరా, దీన్ని ఎలా కలుపుతాడరా, ఏం చేస్తాడరా అనే ఇది ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చాలా అండర్వెల్మింగ్గా అనిపించింది. ఎప్పుడైతే ఇదిగో ఫోన్ ఇదిగో ఏనుగు అనే సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో థర్డ్ యాక్టర్ దీని ప్రెస్టీజ్ సినిమా చూసిన ప్రెస్టీజ్, అది నాకు అంత ఎక్సైటింగ్ అనిపించలే. సో దానివల్ల నాకు ఈ మూవీ కొంచెం ఓకే అని చెప్తాను. మ్యూజిక్ బాగుంది, ప్రదీప్ గారిది కూడా యాక్టింగ్ అంతా బాగుంది, కానీ స్టైల్ కూడా బాగుంది. కొంచెం ఎఫర్ట్లెస్గా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని ఎక్స్ప్రెషన్లు చేస్తారు ఆయన. డ్రాగన్లో వర్కౌట్ అయింది, ఇందులో మరీ అది వర్కౌట్ అయింది కదా, ఇంకొంచెం అతి చేద్దాం అన్నట్టు అనిపించింది. ఇంకా మమితా బైజు గారు బాగా చేశారు, అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా యాక్టింగ్ అందరూ బాగా చేశారు. శరత్ కుమార్ గారు ఐ హ్యావ్ టు అప్రిషియేట్, ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు. మన తెలుగులో కూడా ఈ కొత్త రకం క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. ఇంకా హీరోయిన్లు వెనకాలే తిరుగుతా, ఇంకా లవ్ సాంగ్లు డ్యూయట్ సాంగ్లు చేసుకుంటా. ఇట్స్ ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇది మన డూడ్ మూవీ రివ్యూ. నాకైతే ఓకే. మీకు అనిపిస్తుంది కింద రాయండి. చూసిన బాల్ పిచ్ మీటింగ్స్ వచ్చారు. సబ్స్క్రైబ్ అయితే చేయండి, వీడియోలు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.